సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంట్లో క్షణం ఉండని వాళ్ళు కూడా ఇంటికి పరిమితం అవుతుంటారు. బయటి ఎండకు మాట్లాడటం కన్నా ఇంట్లోని ఏసీకి హ్యాపీగా ఉండటం బెటర్ అనుకుంటారు. ఏసీ కారణంగా బిల్లు పెరిగినా పర్లేదు, చల్లగా ఊటీలో ఉన్నట్టు ఉంటే చాలు అనిపిస్తుంది. అయితే ఏసీ ఎంత వాడినా కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి, లేకపోతే అది పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. ఎండాకాలం రాగానే ఏసీకి పని చెప్తాం. ఫ్యాన్ ఉన్నా కూడా ఏసీ ఉంటే అదో ఫీల్. అందుకే చాలామంది సమ్మర్ రాగానే ఏసీలు కొనేస్తూ ఉంటారు, వేడి నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇంట్లో ఏసీలు క్షణం పాటు కూడా ఆఫ్ చేయకుండా వాడేస్తున్నారు. అయితే ఇలా వాడితే ఏసీ పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చిన్న టిప్స్ పాటించండి, ఏసీని పేలకుండా చూసుకోండి. ముందుగా ఏసీ ఎలాంటిది కొంటున్నారో చూడండి. యూట్యూబ్లో చాలామంది ఎప్పుడు ఏ ఏసీలు ఫామ్లో ఉంటున్నాయో చెప్తున్నారు. వాటిని ఆధారంగా తీసుకుని ఏసీని కొనండి. ఆ తర్వాత ఏసీ ఇన్స్టాలేషన్ అనుభవం ఉన్న టెక్నీషియన్స్తో చేయించాలి. మీకు మీరే చేసుకుంటే తిప్పలు తప్పవు. ఇక లూజ్ కనెక్షన్, షార్ట్ సర్క్యూట్, వైరింగ్ సరిగ్గా లేకపోవటం, ఏసీ వైర్లను ఎలుకలు కొరకటం వంటివి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏసీ పేలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు కరెంట్ వోల్టేజ్ హై లో అవుతూ ఉండడం వల్ల కూడా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏసీ పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే తప్పకుండా స్టెబిలైజర్ను ఉపయోగించండి. ఇక ఏసీలో ఉండే ఫిల్టర్ను 15 రోజులకు ఒకసారి అయినా శుభ్రం చేయాలి. అప్పుడు ఏసీ బాగా పనిచేస్తుంది. ఇక ప్రతి 6 నెలలకు ఏసీని సర్వీసింగ్ చేయించాలి. పైగా ఏసీ కంప్రెసర్ ఎక్కువగా వేడెక్కితే అది పేలిపోయే అవకాశం ఉంటుంది. ఏసీలోని కూలింగ్ సిస్టంలో గ్యాస్ లీకేజ్ అయితే దాని కారణంగా కూడా పేలుడు సంభవించవచ్చు. ఏసీలోని రిఫ్రిజిరెంట్ లైనర్లోని ఒత్తిడి కూడా పేలుడికి కారణం. అంతేకాదు రూమ్ త్వరగా కూల్ అవ్వటం కోసం టర్బో మోడ్ వాడతారు. అయితే దాన్ని ఎక్కువసేపు ఉపయోగిస్తే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎయిర్ కండిషనర్ నుండి గ్యాస్ వాసన వస్తుంటే వెంటనే ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్ను పిలిపించాలంటున్నారు నిపుణులు. ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఏసీ పేలకుండా ఉంటుంది. మనకు తెలియకుండా చేసే తప్పుల కారణంగా అప్పుడప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఏసీ పేలటం వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. సో బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.